గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో విచారణ ముమ్మరం చేసింది సిట్. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిని నిన్న ప్రశ్నించారు పోలీసులు. ఇక ఇదే కేసులో అరెస్టైన పోలీస్ ఆఫీసర్ తిరుపతన్నతో ఉన్న లింకులపై ఆరా తీశారు. అయితే తనకు పోలీసులతో సంబంధాలు ఉన్నాయి కానీ ఫోన్ ట్యాపింగ్తో ఎలాంటి సంబంధం లేదంటున్నారు చిరుమర్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల విచారణ మొదలైంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా నక్రేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం సిట్ ముందు విచారణకు అటెండ్ అయ్యారు. ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో పోలీస్ అధికారి తిరుపతన్నతో కలిసి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. శనివారం లింగయ్యకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారమే ఆయన హాజరు కావాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా రాలేదు. పోలీసుల అనుమతితో గురువారం మధ్యాహ్నం 12 గంటల టైంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు అటెండ్ అయ్యారు. ఏసీపీ సహా ముగ్గురు సభ్యుల టీం 2 గంటల పాటు చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించింది. తిరుపతన్నకు ఎంతకాలంగా పరిచయం ఉందనే కోణంలో సిట్ ప్రశ్నించింది. మునుగోడు బై ఎలక్షన్ సమయంలో తిరుపతన్న, లింగయ్య మధ్య జరిగిన ఫోన్ కన్వర్జేషన్, డేట్, టైంలతో వివరాలు రాబట్టింది. ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ఇందులో కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని లింగయ్య అన్నట్లు తెలిసింది. ప్రధానంగా గత బైపోల్ టైంలో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వేములు వీరేశం అనుచరులు మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నెంబర్లను తిరుపతన్నకు ఎందుకు ఇచ్చావని లింగయ్య ప్రశ్నించినట్లు సమాచారం. ఎలక్షన్ సమయంలో వీరిద్దరు ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ జరిగినట్లుగా నిరూపించే ఆధారాలను లింగయ్య ముందు ఉంచినట్లు సమాచారం. ఎన్నికల టైంలో తిరుపతన్నతో ఏం మాట్లాడారని ఆరా తీసినట్లు తెలిసింది. వీటికి సంబంధించి ఆయన చెప్పిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే తనను ప్రశ్నించారని తెలిపారు. వీడియో రికార్డింగ్ తో పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారని వివరించారు. తెలిసిన పోలీస్ అధికారి కావడంతోనే తిరుపతన్నతో మాట్లాడేవాడినని తెలిపారు. ఎమ్మెల్యే వేములు వీరేశం అనుచరుల ఫోన్ ట్యాప్ చేశారనేది అవాస్తవమని చెప్పారు చిరుమర్తి. ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారితో మాట్లాడినని చెప్పి ఫోన్లో 2 నెంబర్లు వచ్చినాయని చెప్పి ఆలోచనతో అది పిలిచారు. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు కానీ ఆ నెంబర్లు ఉన్న వ్యక్తులు కూడా గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, కొందరు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా రాజకీయ సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళు నాకు దగ్గర మిత్రులు, వాళ్ళు ఎలాంటి రాజకీయ కోణంలో మనం పెట్టింది కదా. అది ఆ ఉన్న వాస్తవం కూడా ఎందుకు వచ్చిన నెంబర్లో ఆఫీసర్ ఎందుకు మాట్లాడి మీతో అన్నప్పుడు అదే చెప్తున్నా కదా. తిరుపతి గారితో మీరు కాల్లో మాట్లాడడం మీరు వైరల్ చేసారు. ఆ సందర్భంలో ఒక కాల్ మాట్లాడే మాట వాస్తవం తను చేసిన సందర్భం నేను కూడా తనతో మాట్లాడిన మాట వాస్తవం. పబ్లిక్లోకి ఇట్లే ప్రచారంలో ఉన్నాం. ఆయన ఏమన్నా పబ్లిక్ ప్రచారం ఎలా ఉంది, బాగుందని అడిగిన మాట వాస్తవం. బాగుందని చెప్పినాం. ఆయనకు తెలిసిన వాళ్ళ పర్సన్ ఎవరో నెంబర్లు అడిగినంట. అది నాకు ఐడియా లేకుండా పక్కనే ఉన్న నా మిత్రులతో బిజీగా ఉన్నా కాబట్టి ఆ మిత్రులు చెప్పమంటే వాళ్ళు ఎవరైనా మా అమౌంట్ ఉన్న ఫాలోవర్స్ మెసేజ్ చేయడం జరిగింది. ఎందుకు అడిగినా అని చెప్పి మళ్ళీ ఫర్దర్గా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అంత తప్ప వేరే ఏం లేదు. మరోవైపు ఫోన్ ట్యాప్ చేయించింది మాజీ మంత్రి కేటీఆర్ అని విమర్శించారు చిరుమర్తి లింగయ్య. ఆయన పాపాలన్నీ బయటకొస్తే రాష్ట్రంలో 5 నిమిషాలు ఉండలేడన్నారు. గతంలో గన్తో ప్రభాకర్ రావు తనను బెదిరించింది వాస్తవం కాదని ప్రశ్నించారు వేముల. అప్పుడు దుర్మార్గాలు చేసి ఇప్పుడు శుద్ధపూసలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చిరుమర్తి లింగయ్యది కాదు పాత్ర, కేటీఆర్దే పాత్ర అంటున్నాం. కేటీఆరే దొంగచాటుగా ఫోన్లు విన్నాడు. ఫోన్లను విన్నది మాత్రం కేటీఆర్. ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్. ట్యాపింగ్ చేపించింది కేటీఆర్. ట్యాపింగ్ చేయించిన ఫోన్లు విన్నా మా గెలుపుని అయితే ఆపలేకపోయింది కదా. కాబట్టి అక్కడ ఫెయిల్ అయిండు. ఇక్కడ ఈ ప్రభుత్వం 10 నెలలు దాటిపోయింది. 10 నెలల మా ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతుంది. 10 నెలలు అధికారం లేక నిద్ర పట్టలేదు కేటీఆర్కు. అధికారం తప్ప ఇంకొక యావలేదు. చిరుమర్తి తరువాత ఇంకా ఎవరికి నోటీసులు ఇస్తారు, ఎవరిని విచారణకు పిలుస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.